బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారి కూతురుకు జరిగిన ఈ విషయాన్ని మనందరం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ గారే పబ్లిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో బయటపెట్టారు. అసలు ఏం జరిగిందంటే, అక్షయ్ కుమార్ గారి 12 years డాటర్ నితారా కొన్ని రోజుల క్రితం ఒక ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉంది, లైక్ ఈ పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటిది. ఆ గేమ్స్ లో ర్యాండమ్ పర్సన్స్ తో చాట్ చేసే అండ్ మాట్లాడే ఆప్షన్ ఉంటుంది. అందులో ఒక ర్యాండమ్ పర్సన్ నితారాకి మెసేజ్ చేస్తాడు, యువర్ ప్లేయింగ్ గుడ్, వెల్ ప్లేడ్ అంటూ మెసేజ్ స్టార్ట్ చేస్తాడు. దానికి నితారా థ్యాంక్ యూ అని రెస్పాండ్ అవుతుంది. అప్పుడు ఆ ర్యాండమ్ పర్సన్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే నితారా ఐఎమ్ ఫ్రమ్ ముంబై అని రిప్లై ఇస్తుంది. అప్పుడు ఆ ర్యాండమ్ పర్సన్ వాట్ ఈస్ యువర్ జెండర్, ఆర్ యు మేల్ ఆర్ ఫీమేల్ అని అడుగుతాడు. 12 years నితారాకు ఇక్కడ వరకు తప్పుగా ఏం అనిపించలేదు కాబట్టి ఐఎమ్ ఫీమేల్ అని చెప్పేస్తుంది. అప్పుడు ఆ ర్యాండమ్ పర్సన్ కెన్ యూ సెండ్ మీ యువర్ న్యూడ్ పిక్స్ అని అడుగుతాడు. Can you send me a nude picture of yours? ఆ మెసేజ్ చూసి భయపడ్డ నితారా వెంటనే ఆ గేమ్ ఆఫ్ చేసి జరిగిన విషయాన్ని వెంటనే వాళ్ళ అమ్మకి చెప్పింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్షయ్ కుమార్ గారి డాటర్ కొంచెం ఓపెన్ అండ్ మెచ్యూర్ మైండెడ్ కాబట్టి వెంటనే జరిగిన విషయాన్ని వాళ్ళ అమ్మగారికి చెప్పింది. బట్ అందరు పిల్లలు అలా ఉండరు. మోర్ ఇంపార్టెంట్, మిడిల్ క్లాస్ పిల్లలు ఇలాంటి విషయాలు వాళ్ళ పేరెంట్స్ తో షేర్ చేసుకోలేరు. అండ్ ఆల్సో మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఇలాంటి విషయాలు షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ ఇవ్వరు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా అన్వాంటెడ్ న్యూడిటీకి ఎక్స్పోజ్ అవుతున్నారు. దానికి రీజన్ వాళ్ళకి దీని గురించి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడమే. వాళ్ళ ప్రైవేట్ ఫోటోస్ అండ్ వీడియోస్ బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అనే అవగాహన వాళ్ళకి లేకపోవడమే. మీకు తెలుసో తెలీదో, మీ చేతిలో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ మీకే తెలియకుండా మీ మాటలు వినగలదు అండ్ మీరేం చేస్తున్నారో కూడా చూడగలదు. ఇవన్నీ మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ మనకు చెప్పరు, బికాస్ ఈ టెక్నాలజీ మొత్తం వాళ్ళకి కొత్త. బట్ దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ గవర్నమెంట్ కి తెలుసు. సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ స్కామ్స్ లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ బేసిక్ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచే మన పిల్లలకి నేర్పిస్తే మంచిది అని నా ఒపీనియన్. అండ్ టీనేజ్ పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకే చెప్తున్నా, మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా లేదా ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఏదైనా మీకు వచ్చినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడకుండా మీ సమస్య గురించి మీ పేరెంట్స్ తో చెప్పండి. వాళ్ళ ప్రాణం అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడుకుంటారు. బికాస్ వాళ్ళకి మీకంటే ఏది ఎక్కువ కాదు.